టుడేస్ అఫీషియల్ డే 9 అండ్ మల్టిపుల్ విషయాలు జరుగుతున్నాయి ఒకటే టైంలో. మీకు సింపుల్ గా చెప్పాలంటే తెహరాన్లో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ ఒకటి ఉంది, దాన్ని ఇజ్రాయెల్ కొట్టింది. ఆ విజువల్స్ మీరు నమ్మరు. ఈ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్టులు ఉంటారు కదా, చూస్తే వాళ్ళు ఏమవుతారు కూడా. నేను మార్నింగ్ చూడగానే ఒక 2 నిమిషాలు నాకు మాట రాలేదు. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడి. ప్యారలల్గా దుబాయ్ ఎయిర్పోర్ట్కి మనం వద్దాం ఒకసారి. దుబాయ్ ఎయిర్పోర్ట్ అనగానే మనకి ఫస్ట్ ఇప్పుడు సింపుల్గా ఎలా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి విజయవాడ ఒక జంక్షన్లో ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విజయవాడ బస్ స్టాప్ మధ్యలో వస్తుంది. అలాగే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి వెస్టర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళాలంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక కీ పాయింట్. అది జర్మనీ వెళ్ళే వాళ్ళకి, యూకే వెళ్ళే వాళ్ళకి, అమెరికా వెళ్ళే వాళ్ళకి దుబాయ్ లేఓవర్ గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి దుబాయ్ ఎయిర్పోర్ట్లో పైనుంచి ఒక డ్రోన్ వచ్చి పడి ఎవరో నార్మల్గా ఒక వ్యక్తి వెళ్తుంటే ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ వెళ్ళింది. ఎయిర్పోర్ట్ని కొన్ని గంటలు ఆపేసి ఫ్లైట్స్ అన్నిటిని హోల్డ్ చేసి తర్వాత మళ్ళీ రీఓపెన్ చేశారు. Dubai International Airport has briefly suspended flight operations after an aerial drone reportedly launched from Tehran was intercepted near the airport. ఇది నిజంగానే డ్రోన్ అటాకా లేదా ఇరాన్ లాంటి దేశం నుంచి డ్రోన్ వస్తుంటే నేల మీద ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టి అది కింద పడిందా, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సరే, దీన్ని కూడా కాసేపు పక్కన పెడదాం, ఇది కూడా మాట్లాడదాం. ప్యారలల్గా ఏం జరిగింది, ఇరాన్ గవర్నమెంట్ సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి భారతదేశానికి థ్యాంక్స్, దిస్ ఇరానియన్ ప్రెసిడెంట్ చెప్తున్న మాట ఇది. ఇవాళ నిజంగానే భారతదేశం గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇరాన్కి చేశారో ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. విల్ బి ఇండెటెడ్ అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత ఇదిగా ఇరాన్ థ్యాంక్స్ చెప్పడానికి మనం ఏం చేసాం. ఇన్ఫాక్ట్ దీని గురించి ఇజ్రాయెల్ న్యూస్ పేపర్స్ లో కూడా రాస్తున్నారు. జనరల్గా ఏమనుకుంటాం, మనం ఇరాన్ లాంటి దేశం మనకి థ్యాంక్స్ చెప్పిందంటే ఇజ్రాయెల్ మన మీద విరుచుకుపడుతుంది అనుకుంటాం కదా, అలా కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూనే ఇవాళ ఇజ్రాయెల్ కూడా రాస్తుంది. ఏంటది అనేది వీడియో ఎండింగ్ లో మీకు అర్థమైపోతుంది. బట్ ఫస్ట్ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటో తెలుసా, డీజేటీ గారు రాసిన ఒక ట్వీట్, ట్రంప్ గారు. ఇదేంటిది, దీని కాంటెక్స్ట్ చెప్తాను నేను. ఇరాన్ సడన్ గా వచ్చి అగైన్ సేమ్ ఇరానియన్ ప్రెసిడెంట్ వచ్చి ఆయన ఏ దేశాల మీద అయితే మేము బాంబింగ్ చేసామో మా చుట్టూ ఉండే దేశాల మీద గత వారంగా జరుగుతూనే ఉంది కదా ఇది, ఈ దేశాలకి సారీ, ఏదో తప్పైపోయింది, ఇక మీద మేము చేయం అన్లెస్ మీరు కానీ మా మీద దాడి చేయడానికి మిసైల్స్ వదిలితే తప్పితే మేము మీ మీద ఎటువంటి దాడి చేయం అని చెప్పి కేటగారికల్గా ఇరాన్ ఇవాళ చెప్పింది. من اینجا لازم است کشورهای همسایه که مورد حمله قرار گرفتن از طرف ایران از طرف خودم عذرخواهی کنم برای اینکه ما این روند با اوضاعی که اتفاق افتاد، فرماندهان ما، رهبر ما، عزیزان ما در حقیقت جان خودشون رو از دست دادن به خاطر تجاوز وحشیانه‌ای که داشت و نیروهای مسلح. ఈ పాయింట్ ని తీసుకొని ట్రంప్ గారు ఒక అద్భుతమైన ట్వీట్ ఒకటి రాశారు. అద్భుతం అంటే రియలిస్టిక్ గా చెప్తున్నారు అనుకుంటానేమో, ఐరానిక్ గా చెప్తున్నా. మీరు చూడండి ఆయన ఏం రాస్తున్నారు. ఇరాన్ మేము చావు దెబ్బ కొట్టాం, మేము దెబ్బకి ఎంత భయపడిందంటే బయటకు వచ్చే అపాలజీ చెప్తుంది. దీనికి కారణం మేము ఇజ్రాయెల్ రిలెంట్లెస్ గా పనిచేయడం మాత్రమే. ఏదో వీళ్ళు మిడిల్ ఈస్ట్ ని రూల్ చేద్దాం అనుకుంటున్నారు. దే ఆర్ నాట్ ద రూలర్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్, దే ఆర్ ద లూజర్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. ఇది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ రాస్తున్న మాట ఇరాన్ గురించి. ఈ దేశాలందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను వెల్కమ్ చెప్పాను, ఇవన్నీ ఉన్నాయి ట్వీట్ లో. నిజంగా చెప్తున్నా. ఇదంతా చెప్పి ఫైనల్ గా ఆయన పెద్ద బాంబ్ ఒకటి పేల్చాడు ఆయన. ప్రస్తుతానికి వాళ్ళైతే అమెరికాకి డైరెక్ట్ గా సారీ చెప్పలేదు, ఈ చుట్టూ ఉండే దేశాలకు మాత్రం సారీ చెప్తూ, అమెరికా మీరు మమ్మల్ని ఏమైనా చేయడానికి రండి, మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధం మీకు ఎంత కావాల్సిన యుద్ధం మీకు ఇస్తాం మేము. ఇది ఇరాన్ చెప్తున్న మాట కదా. దీనికి ఆయన ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు ఆ ఈగోని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి మరి చూడండి, మీరు నా దగ్గరికి ఇప్పుడు వచ్చి అన్కండిషనల్ గా సారీ చెప్పినా కూడా నేను వినే పరిస్థితిలో లేను. ఇవాళ నైట్ చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది, అది చూసి మీరు షాక్ అవుతారు. ఇది డీజేటీ గారు రాసిన మాట. సో యుద్ధం ఇప్పుడు అప్పట్లో ఆగేలా లేదనే విషయాన్ని అటు ఇరాన్ చెప్తుంది, ఇటు యూఎస్ఏ చెప్తుంది. చూడాలి మీరు ఎక్కడి వరకు వెళ్తుందో. బట్ ఇవాళ రోజున ఏదైతే జరిగిందో, ఎక్కడెక్కడైతే జరిగాయి అన్ని మనం రౌండప్ వేసేద్దాం. 1 by 1 కేటగారికల్గా చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. బట్ దానికన్నా ముందు మనకి వార్ టైంలో గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇలాంటి అప్డేట్స్ ని ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకొని అందరికీ అర్థమయ్యే భాషలో మొత్తాన్ని రౌండప్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేసిన ఒక నాలెడ్జ్ పిల్ లాగా. దీని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు. ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా మేము తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా మనం ఇండియన్ కాంటెక్స్ట్ నుంచి మాట్లాడదాం. మనం ఏంటి, ఎందుకు ఇరాన్ మనకి థ్యాంక్స్ చెప్పింది అంటే, ఐరిస్ లవాన్ అని చెప్పి ఒక షిప్ ఉంది. ఇదేంటిది, ఐరిస్ డేనా లాంటి షిప్పే, కాకపోతే ప్రస్తుతానికి ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ లో డాక్ అయి ఉంది. దీని గురించి జయశంకర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి మీరు వినండి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమన్నారు, బట్ మీరు ఫస్ట్ వినండి. మీరు Here's the situation. You had these ships and we got a message from the Iranian side that one of the ships which presumably was closest to us, to our waters at that point of time, wanted to come in to our port. They were reporting that they were having problems so my recollection is this was on the 28th and on the 1st we said okay, you can come in. For us, when this ship wanted to come in and that too in difficulties, I think it was the humane thing to do. ఇక్కడ జయశంకర్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఇక్కడ మేము చేసింది ఏదైతే ఉందో ముమ్మాటికి రైటే. అది ఫస్ట్ ఆయన ఏమన్నారు, ఆ షిప్ అనేది యుద్ధానికి సంబంధించి కాదు, అది యుద్ధానికి ముందే వచ్చింది. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే మా దగ్గరికి వచ్చిన షిప్ ని యుద్ధం చేయడానికి కాకుండా వాళ్ళు ఎవరైతే క్యాడెట్స్ ఉన్నారో వాళ్ళంతా కలిశారు. నాకు వాళ్ళు ప్రస్తుతానికి యుద్ధ ప్రాతిపదికన లేరు, యుద్ధం చేద్దామని లేరు వాళ్ళు. అలాంటి టైంలో వాళ్ళు సేవ్ చేయడంలో ఏంటి తప్పు?
హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో. ఇది ఇండియా స్టాండ్ ఇది. ప్లస్ మనం చెప్తున్నాం కదా వీఆర్ ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని చెప్పి. దీని మీద కూడా అల్ జజీరా లాంటి పేపర్లు ఏం రాస్తారు వాళ్ళు, భారతదేశపు క్లెయిమ్ ఏదైతే ఉందో వీఆర్ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పి దాన్ని డిబంక్ అయిపోయింది ఏ రోజైతే డేనా అని వాళ్ళు అమెరికన్ సబ్మెరీన్ కొట్టిందో అని. అంటే రెండు దేశాలు కొట్టుకుంటూ ఒక దేశం ఇంకో దేశాన్ని కొడితే భారతదేశం వచ్చి కాపాడేయాలంట. సి వెన్ వి సే దట్ వీఆర్ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్, మనకి ఏంటంటే ఏదైనా ఒక డిస్ట్రెస్ ఉన్నప్పుడు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లవాన్ అనే ఈ షిప్ను మనం ఆపాం, మనం డాక్ చేసి కాపాడుతున్నాం, మనం ఇండియన్ వాటర్స్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మూమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు ఇంటర్నేషనల్ వాటర్స్ అమెరికా కాసు కూర్చుంది అక్కడ కొట్టేద్దామని. ఇలాంటి టైంలో మనం సేవ్ చేసి పెడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ గార్డియన్. అంతేగాని ఇప్పుడు మాల్డీవ్స్ మారిషస్ కొట్టుకొని లేదా శ్రీలంక మడాగాస్కర్ కొట్టుకొని అక్కడ ఏదో ఇండియన్ ఓషన్లో అవుతుంటే మనం వెళ్ళి ఏదో మధ్యలో మీడియేషన్ చేస్తామని కాదు. ఇది అల్ జజీరా లాంటి పేపర్లకు తెలియాలి. ఇవాళ నేను చెప్తున్నా మనం రాయాలి. ఇవాళ మనం ప్రూవ్ చేసాం. మనం ఐరిస్ డేనాలో దట్ షిప్ వాస్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్, ఇండియన్ వాటర్స్లో లేదు అది. అలాంటి దాన్ని కొడితే మన సంతాపం తెలియజేసాం మనం. అంతేకాదు అలా వచ్చిన ఇంకొక షిప్ వాళ్ళు మనకి హెల్ప్ అడిగితే మనం చేసాం. ఇన్ఫాక్ట్ డేనా అనే షిప్ను కూడా దేన్నైతే అమెరికన్ సబ్మెరీన్ కొట్టిందో వాళ్ళకు కూడా మనం హెల్ప్ ఆఫర్ చేసామని చెప్పి మనకి ఇరాన్ చెప్తుంది ఇవాళ. అండ్ ఇరాన్ ఇస్ థ్యాంకింగ్ అస్. సో భారతదేశం గురించి ఎవరైనా రాసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. ఇన్ఫాక్ట్ ఇది ఇజ్రాయెల్ న్యూస్ పేపర్ కూడా రాస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ మీరు ఒకసారి చదవండి. మీరు భారతదేశం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇరాన్ షిప్ని డాక్ చేసింది కొచ్చిన్లోని. ఇవాళ కూడా అది కొచ్చిన్లోనే ఉంది. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి ఏదైనా దేశం ఫేవరెటిజం చూపిస్తుందంటే అది పాకిస్తాన్. ఇక్కడ పాకిస్తాన్ ప్రస్తుతం అవసరం లేదు. అలాంటి నాన్ సెన్స్ కంట్రీస్ గురించి మనం మాట్లాడకూడదు. కానీ అందుకే ఇరాన్ పాకిస్తాన్ మీద కోపంగా ఉంది. మీరు మాకు వత్తాసు పలుకుతారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అలా కాదు ఉండాల్సింది అని. అగైన్ వీఆర్ ఎ సోవరెన్ నేషన్ అండ్ ఏ దేశం ఇంకో దేశానికి చెప్పే రైట్స్లో ఉండకూడదు. మీరు ఎక్కడ నుంచి ఆయిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి వచ్చేయండి, అక్కడ నుంచి ఇచ్చేయండి అని చెప్పి. ఎనీవేస్ మన స్టాండ్ ఏంటో క్లియర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజుకైనా ఇండియన్ ఓషన్కి సంబంధించి వీఆర్ ద ఓన్లీ గార్డియన్స్. ప్యారలల్గా జార్డన్లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, దుబాయ్లో జరిగిన లాంటిదే. కాకపోతే ఇది ఇరాన్ కొట్టింది. ఇది వెరీ రీసెంట్లీ, కొన్ని గంటల క్రితం. థాడ్ అని చెప్పి టర్మినల్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంటుంది. అదే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఎగ్జాక్ట్గా దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇదేంటిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది S-400 ఎలా ఉంటుందో మనకి HQ-9s ఎలా ఉంటాయి అలాంటిది. కాకపోతే వాటితో పోలిస్తే ఇంకా సూపీరియర్ అమెరికన్ టెక్నాలజీ ఇది. మీకు చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే S-400 మనం తీసుకుందాం. సింధూర్ టైంలో తుక్కు రేగొట్టం పాకిస్తాన్దే. ఇదే S-400 వాడి వాళ్ళ మిసైల్స్ అన్నింటినీ క్యాప్చర్ చేసాం మనం. దీని రేంజ్ ఎంత అనుకుంటే ఒక 15 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ వరకు వెళ్తుంది. లేదా వేరే వేరే ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ ఇలాగే చదువుతుంటాం మనం. S-500 దాకా వెళ్ళినా కూడా మనం. కాకపోతే ఈ థర్డ్ 150 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ వరకు వెళ్తుంది. 150 కిలోమీటర్ల పై దాకా వెళ్ళి కొట్టగలుగుతుంది దేన్నైనా. అండ్ ఏ మిసైల్ కైనా ముఖ్యంగా బెలిస్టిక్ మిసైల్స్ కి ఈ థర్డ్ అనేది బెలిస్టిక్ మిసైల్స్ ని ఉద్దేశించి పెట్టుకున్నది. దానికి ఇనిషియేషన్ ఫేజ్ ఒకటి ఉంటుంది, మిడ్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది, టర్మినేషన్ ఫేజ్ అని ఉంటుంది. ఈ టర్మినేషన్ ఫేజ్ లో అతి ఫాస్ట్ గా ఉన్నప్పుడు దాన్ని కూడా కొట్టగలిగే సత్తా ఈ థర్డ్ సిస్టమ్ ఉంటుంది. దీని రేంజ్ 200 కిలోమీటర్లు, కాస్ట్ ఒక $300 million. దీని బ్యాటరీ $1 billion. ఇలాంటి బ్యాటరీస్ ప్రపంచంలో 8 ఉన్నాయి. అండ్ జపాన్, సౌత్ కొరియా, గువాన్ ఇలాంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఒకటి, అలా జార్డన్ లో ఒకటి. అలాంటి రేర్ గా ఉండే థర్డ్ సిస్టమ్స్ ని అమెరికా కొన్ని మిజైల్స్ ని ఇట్లా తరలిస్తుంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కి. ఎందుకంటే అది యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఇరాన్ ఇలా రిటాలియేట్ అవుద్దని అమెరికా కూడా గుర్తించలేదు. వాళ్ళకు కూడా అది పెద్ద షాకే. అది దానికి ఆ షాక్ మించిన షాక్ ఒకటి చెప్పిన, ఈ థర్డ్ సిస్టమ్ ఏదైతే ఈ జార్డన్ లో ఉందో దాని ఇరానియన్ మిసైల్ ఒకటి వచ్చి కొట్టింది. కొట్టడమే కాదు నాశనం చేసింది. మొన్న కువైట్ లో ఒక రేడార్ పోయింది, $1.1 billion రేడార్. ఇవాళ థర్డ్ రేడార్ సిస్టమ్ పోయింది. సో ఇరాన్ ఇస్ ప్లేయింగ్ ఇట్స్ చెస్ గేమ్ రైట్. ఎందుకంటే చాలా ఇన్ఫీరియర్ గా ఉన్న అమెరికాతో కంపేర్ చేస్తే పకడ్బందీగా చూసి ప్లాన్ చేసి కొడుతుంది. దానికి కారణం ఇట్స్ జియో స్ట్రాటజిక్ లొకేషన్. చాలా పెద్ద 1600 square kilometers. దానికి కారణం ఇట్స్ జియో స్ట్రాటజిక్ సైజింగ్. 16 lakh square kilometers ఇస్ ఇరాన్. సో ఎన్ని మిజైల్స్ చేసి కొట్టినా కూడా ఎక్కడో దగ్గర దాక్కోవడానికి వాళ్ళకి స్పేస్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా స్ట్రాటజిక్గా ప్లాన్ చేయడానికి ఒక ఐడియా ఉంటుంది. అదే చేస్తుంది కూడా. ఇన్ఫాక్ట్ ఈ మిజైల్స్ వీటికన్నా ఈ కామకాజీ డ్రోన్స్ ఉంటాయి కదా, షహీద్ 136 అని చెప్పి మీరు ఒకసారి గూగుల్ చేయండి. వీటితోనే సగం నాశనం చేస్తుంది అమెరికాని. అండ్ యూ వోంట్ బిలీవ్, ఇవాళ డీజేటీ గారు ఈగో హర్ట్ అవుతుంది, ఆయన ఇలా గట్టిగా మాట్లాడుతున్నారు, నేను కూడా ససేమిరా నేను తగ్గను అంటారంటే ఇరాన్ నుంచి వస్తున్న ఈ రిటాలియేషన్ మాత్రమే. ఒకవేళ ఇరాన్ సరెండర్ అయిపోయి ఉంటే ఆయన కాలర్ ఎగరేసేవాడు. ఇప్పుడు కాలర్ ఎగరేయడానికి ఇరాన్ ఆయనకి స్కోప్ ఇవ్వలేదు కాబట్టి చాలా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఆగాడా, రోజుకో ట్వీట్, రోజుకొక. ఇవాళ అన్నిటికన్నా ఈ వీడియోని షూట్ చేస్తున్న టైంకి అన్నిటికన్నా చాలా పెద్ద యుద్ధం రాబోతుంది ఇరాన్ అని చెప్పి ఆయన క్లెయిమ్ చేశాడు. చూడాలి మరి అది ఎంతవరకు నిజం అది. ఎందుకంటే ఆయన చెప్పడం 100 చెప్తుంటాడు ఆయన. ఓకే, ఇది కూడా అయింది. ప్యారలల్ గా ఇంకేం జరిగిందని మనం చూస్తే తెహరాన్లో ఒక ఆయిల్ డిపో ఉంది. తెహరాన్లోనే అతిపెద్ద ఆయిల్ డిపో అది. దాన్ని ఇజ్రాయెల్ ప్లాన్ చేసి 3 sites నుంచి కొట్టింది. అండ్ ద విజువల్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక అటామిక్ వార్, ఒక న్యూక్లియర్ వార్ అనే విజువల్స్ వస్తున్నాయి అక్కడ తెహరాన్లో. అండ్ ఆల్సో ఇది నేను చూసినప్పుడు ఈ విజువల్ చూడగానే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, రీసెంట్ గా ఒక మీమ్ చూసా, ఒక వెడ్డింగ్కి వెళ్ళా కేరళలో. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చూడ మీమ్, మనం తాగే కాఫీలో మాచాలో ఒక మంచి మన స్ట్రా పెట్టుకుంటే ఆ స్ట్రా చాలా ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్లానెట్ ని నాశనం చేయకుండా ఉండదని చెప్పి మనం తాగుతుంటే వరల్డ్ లీడర్స్ చూడండి ఏం చేస్తారని చెప్పి వాళ్ళు ఈ దీపావళి రాకెట్లు ఇవన్నీ గాల్లోకి ఇసరడం ఇవన్నీ చేస్తున్నట్టు చూపించారు. అంటే గ్లోబల్ సిటిజన్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ దాన్ వరల్డ్ లీడర్స్ అని చూస్తే నిజం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు తగ్గట్లేదు కదా.
ఈ యుద్ధంలో. ఇజ్రాయెల్ తగ్గట్లే, అమెరికా తగ్గట్లే, ఇరాన్ తగ్గట్లే, ఈ చుట్టూ ఉండే దేశాలు తగ్గట్లే, సౌదీ అరేబియా తగ్గట్లే, వాళ్ళు లాక్కొచ్చే పాకిస్తాన్ తగ్గట్లే. సో ఎవరి కాళ్ళు వాళ్ళు స్కెచ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు ఇక్కడ క్లియర్ గా. అండ్ ఆల్ వీ నీడ్ టు డూ రైట్ నౌ ఇస్ జస్ట్ టు కీప్ ఎన్ ఐ. భారతదేశం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు స్టే న్యూట్రల్. ఏదో 100 సంవత్సరాల క్రితం World War I, World War II జరిగినప్పుడు ఏవైతే మనం విజువల్స్ మనం చూస్తాం, అలాంటి విజువల్స్ ఏమైనా మనం చూస్తుంటే లోపల బాధ అనిపిస్తుంది కదా. అది ఏ దేశమైనా. మీరు ఇజ్రాయెల్ సైడ్ ఉన్నారు, ఇరాన్ సైడ్ ఉన్నారు, ఇది పక్కన పెట్టండి. మొన్న ఒక స్కూల్లో ఒక 120 మంది చనిపోయారు. నిన్న డేనా అనే షిప్ లో 87 మంది చనిపోయారు. వాళ్ళకి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏదో విశాఖపట్నం వచ్చారు. వాళ్ళు ఒక నేవల్ డ్రిల్ చేద్దాం అని చెప్పి మిలాన్ 2006 ఏదో ఉంటుంది దాని పేరు, 2026 అన్ని దేశాలు పార్టిసిపేట్ చేసిన. ఇన్ఫాక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధం కూడా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు ఇవాళ వాళ్ళ ప్రాణాలు పోయంటే ఒక 87 ప్రాణాలు అంటే 87 కుటుంబాలు రోడ్ల మీద వచ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లలకి అలా ఫాదర్ ఎక్కడ ఉంటే చెప్పే ఇది ఉండదు. ఇలాంటి టైంలో మనం మాక్సిమం చేయాల్సింది ఏంటంటే ఈ డ్యామేజ్, యుద్ధం వల్ల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి చూడాలి. ఆఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ లో జరిగే బ్లడ్ బాత్ అది జరుగుతుంది, బట్ మన చేతిలో ఉండే విషయాన్ని మనం చేయాలి. అదే జయశంకర్ గారు బల్ల గుద్ది చెప్పారు. ఇవాళ ఇరాన్ మనకు థ్యాంక్స్ చెప్తుందన్న, ఆ థ్యాంక్స్ చెప్తున్న విషయాన్ని ఇజ్రాయెల్ కూడా రాస్తుందన్నా కూడా దానికి కారణం అదే. అమెరికా మనం పొగడదు ఎప్పుడు, ముఖ్యంగా ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ లో జరిగిన పని అది. హీఈస్ టూ హర్ట్ చెప్తున్నాను, హీస్ టూ హర్ట్ విత్ ఇండియా. అండ్ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగే ముందు కూడా ఒక పాయింట్ చెప్తున్నాను నేను. ఇండియా ఇస్ అండ్ విల్ బీ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. అది ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నిజం అదే. ఏ న్యూస్ పేపర్ ఏం రాసినా కూడా. జార్డన్ అనేది అమెరికన్ వెసల్ స్టేట్, ఆర్ ఇంకా చెప్పాలంటే అమెరికాస్ ఫ్రెండ్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. జార్డన్ లో సెప్టెంబర్ ని బ్లాక్ సెప్టెంబర్ అని జరుపుకుంటారు. వాళ్ళకి పాలెస్టైన్ ఆర్గనైజేషన్ కి జరుగుతున్న యుద్ధం వల్ల, ఆ యుద్ధపు సమయంలో పోయిన ప్రాణాల వల్ల. ఇప్పుడు ఈ బ్లాక్ సెప్టెంబర్ అనేది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు, ఏ సెప్టెంబర్ లో జరిగింది అది? ఆప్షన్ ఏ ఇస్ 1967, ఆప్షన్ బి ఇస్ 1970, ఆప్షన్ సి ఇస్ 1972, ఆప్షన్ డి ఇస్ 1977. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా, ఇన్ఫాక్ట్ మీరు పంపిస్తున్న ఆర్టికల్స్ నుంచి ఐఎమ్ డూయింగ్ ఇట్. సో డెఫినెట్లీ సెండ్ ఇట్, లెట్ మీ నో. మనందరం ఒక టైట్ నెట్ కమ్యూనిటీలో ఒక భాగం అవుదాం. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. ఇలాంటి టైంలో కూడా నా వీడియోస్ మీరు చూద్దాం అనుకుంటున్నారు కదా, నా దగ్గర చూస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నారు కదా, అది చాలా నాకు. నేను కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాను. ఈ నాలెడ్జ్ పిల్ అనేది మీ దాకా తెస్తానే ఉంటా. ఇది మిస్ అవ్వకూడదు అని కొత్త వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఫస్ట్ ఒకటే విషయం, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో రీసెంట్ గా ఇండియా ఒక కైండ్ ఆఫ్ కామకాసి డ్రోన్ ని ఇట్స్ టాయింగ్ అరౌండ్ విత్ ఇట్, శేష్నాగ్ 150 అని. దాని గురించి మీరు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. ఏంటి, ఇండియా ఇస్ ఇట్ ప్రిపేరింగ్ టు గెట్ ఇన్ టు వార్ ఆర్ నాట్ అని. లేదు అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయిందంటే దీని ఫస్ట్ వీడియో ఇక్కడ పెడుతున్నా, అక్కడ నుంచి మీరు లైన్ గా చూసుకొని వచ్చేయచ్చు. దట్ వీడియో ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.